అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. జయప్రకాష్ రావు మా తండ్రి గారి పేరు కరణం శంకర్రావు. మేము ఆయనకు ముగ్గురు కొడుకులం. పెద్ద అతను వచ్చేసి కరణం ఆనందరావు, రెండో అతను కరణం శంకర్రావు, కరణం శ్యామరావు. వాళ్ళిద్దరూ చనిపోయినారు. వారి భార్యలు ఇప్పుడు వారసులు. నేను మూడో వాడిని కరణం జయప్రకాష్ రావు. మా తండ్రి గారు పోతూ ఏం వీలునామా రాసుకోలేదు. మా అమ్మకు ఆస్తి వచ్చింది. ఆస్తి వచ్చిన తర్వాత మళ్ళీ మా అమ్మగారు కూడా ఏం వీలునామా రాయలేదు. ఆమె తదనంతరం మా ముగ్గురికి చెందవలసిన ఆస్తిని మా అన్నగారు ఒక్కరే మాకు తెలియకుండా రాసుకున్నారు, మాకు చెప్పలేదు. అది మా అన్నగారు మళ్ళీ 2020లో చనిపోయినప్పుడు మేము కుటుంబ సమస్యలు బయటికి ఎందుకు బహిర్గతం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఆమెతోనే మాట్లాడి కాంప్రమైజ్ అయ్యి ముగ్గురము బాగా పరిష్కారాలు చేసుకొని దాని ప్రకారము ఆమె పేరుతో ట్రాన్స్ఫర్ చేయించి మళ్ళీ మేము ఆమె దగ్గర నుంచి సేల్ డీడ్ ప్రకారము మా భాగాలు మేము తీసుకున్నాము. అప్పుడైన రిజిస్ట్రేషన్ ఖర్చులు అవి ఆ 2021లో ఇవన్నీ సేల్ డీడ్ ప్రకారం మేము చేయించుకున్నాం సార్. సేల్ డీడ్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఆ టైంలో ఒక 14 సెంట్ల భూమి, 5 సెంట్లు ఆమెకు, 4.5 సెంట్లు మేము ఇద్దరికి చేయించుకుంటే 2021లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిని తిరిగి ఆమె రాము అనే అతనికి అమ్మింది. అదే భూమిని రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లు కాదని రెండోసారి అదే భూమిని ఆ రాము అనే అతనికి అమ్మింది. మేము ఇల్లు మా తాతల ఆస్తి అన్న ఉద్దేశంతో అక్కడ ఇల్లు కట్టుకోవాలని కాంపౌండ్ పోల్స్ వేసుకుంటే అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వచ్చి ఆ పోల్స్ అన్నీ తీసేసినాడు సార్. పోల్స్ అన్నీ పీకేసినాడు. పోల్స్ అన్నీ పీకించేసినాడు. పోల్స్ పీకించేసిన తర్వాత ఈ పోల్స్ పీకైనప్పుడు ఆ మనోజ్ అనే అతను, రాము అనే అతను, నారాయణ స్వామి అనే అతను వీళ్ళు ముగ్గురు కలిసి చేసినారు. ఆ మనోజ్ అనే అతనికి ఎటువంటి సంబంధం లేకపోయినా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఆర్డీఓకు అతని మీద కూడా కంప్లైంట్ చేసినాను. అతను గవర్నమెంట్ భూమిని కబ్జా చేసినాడు. 28 అనే సర్వే నెంబర్ 1.5 ఎకరా. అది నేను ఆయన కంప్లైంట్ చేసినాను. దీని ద్వారా కంప్లైంట్ చేస్తున్నాను. ఇకపోతే అతను వాళ్ళు వచ్చేసి అదే భూమిని రెండోసారి అమ్మడం తప్పు కాబట్టి వాళ్ళను విచారించి సరైన న్యాయం చేయమని నేను ఆర్డీఓ గారిని, మళ్ళీ తర్వాత ఎంఆర్ఓ గారిని, ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ను అందరినీ సంప్రదించి నా కంప్లైంట్లు నేను ఇచ్చేసినాను. వాళ్ళు కూడా సర్వే చేయించి వారి డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించి న్యాయం చేస్తాము అని నాకు చెప్పినారు సార్. ఇది జరిగింది. దూరముఖంలో 33, తర్వాత 70 సర్వే నెంబర్ 70, 39B, B1, B2, B3 అవేవో 3 భాగాలు అయిపోయినాయి. ఆ తర్వాత 33లో ఉంది. 29C గ్రామకంఠం అనే దాంట్లో భూమి ఉంది. 25 అనే సర్వే నెంబర్లో ఒక 25 సెంట్లు ఉంది. అవన్నీ మేము ముగ్గురు 3 భాగాలు చేసుకున్నాం సార్. దాని తర్వాత కూడా మాకు బుగ్గ దగ్గర 121 అనే సర్వే నెంబర్లో ఎకరా 20 సెంట్లు ఉంది. అవి ఇంకా మా పాస్బుక్లోకి ఎక్కించుకొని అవి కూడా చేసుకోవాలి. అనే దాంట్లో మొత్తం 3 ఎకరాల 48 సెంట్ల భూమి సార్. అది 92 నుంచి మా అమ్మ మా అన్న వాళ్ళు అమ్ముకుంటా వచ్చిన తర్వాత అప్పుడు ఒక 11 సెంట్లు మేము స్కూల్కు విరాళంగా ఇచ్చినాం. 11 సెంట్లు ఇచ్చినప్పుడు మిగిలిన ల్యాండ్ అంతా గవర్నమెంట్ దాంట్లోకి పోయింది. అది ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మేము ఆర్డీఓ ఎంఆర్ఓ ద్వారా మా పేర్ల మీద ఎక్కించుకున్నాం. అందరూ ఒక 1.5 ఎకరా మిగిలింది. అంతా అమ్మి 1.5 ఎకరా ఉంటే అదే మళ్ళీ 48 సెంట్లు ముగ్గురు 3 పేర్ల మీద చేసుకొని అప్పుడు ఒక 14 సెంట్లు మేము ఒకరికొకరు రాసుకున్నాం అందరూ. ఆ 14 సెంట్లలో 5 సెంట్లు వాళ్ళు అమ్మి మిగిలిన 9 సెంట్లు కూడా మాకు రిజిస్ట్రేషన్ చేయించిన భూమిని
మళ్ళీ రెండోసారి ఆ రాము అనే అతనికి అమ్మినారు. అది తప్పు అని మేము అడిగితే మా మీద దౌర్జన్యానికి వస్తారు, ఇంకో కోళ్ళు వేసింటే ఆ కోళ్ళన్నీ కొడుతూ ఉంటారు, ఆ మనోజ్ అనే అతనితో సపోర్ట్. ఇది జరిగింది సార్. దీని మీద కంప్లైంట్ చేస్తున్నాం. దాంట్లో ఎంత రావాలా మీకు? మాకు 9 సెంట్లు రావాలి. 4.5 నాకు, 4.5 మా అన్న శాపరావు. మీ భాగానికి ఎంత రావాలి? మా భాగానికి. మీ భాగానికి ఎంత రావాలి? మా భాగానికి అది ఇంకా అమ్మగా మిగిలింది అంతే ఉండేది. అది సర్వే చేయించి మిగిలిన 22 కుటుంబాలకు అమ్మిన వాళ్లకు సర్వే చేయించి వాళ్ళకి అప్పచెప్పాలా. మిగిలిన ఈ లాస్ట్ 4.5 సెంట్లు మా పూర్వీకులు అక్కడ ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో మేమిద్దరం అది మాకు కావాలా అని గట్టి పట్టుదలతో ఉన్నాము. అదేవిధంగా మేము ఎంఆర్ఓ దగ్గరికి పోయి పర్మిషన్ కోసం అడిగి మీ భాగానికి వచ్చిన భూమిని అమ్మేశారా? అమ్మేసినారు. ఇప్పుడు అయితే మీరు కూడా కదా అయితే నాకు రిజిస్ట్రేషన్ చేయించిన 2021లో. మళ్ళీ 2024లో అదే భూమిని అమ్మినారు వాళ్ళు. అంటే నువ్వు కానీ దీన్ని అమ్మేసావు? నేనేమలేదు. అది మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నాం సార్. అంటే మీరు స్వాధీనంలో ఉన్నారు. మీకు తెలియకుండా చేసుకున్నారు.